हरे कृष्णा 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 हरे 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 राम राम हरे हरे। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे। हरे कृष्णा 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 हरे 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 राम राम हरे हरे। హరే కృష్ణ భక్తులకు ప్రణామములు ప్రార్థన చేద్దాము. నమ ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలి శ్రీమతే లోకనాథ స్వామిన్ ఇతి నామినే. నమ ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादे पाश्चात्यादेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुदीनतारिणम् परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। हरे कृष्ण। హరే కృష్ణ. మనం భగవద్గీత యథాతథము 2వ అధ్యాయం చదువుకుంటున్నాము. గీతాసారము నుండి ఈరోజు 23వ శ్లోకం చదవాలి. నిన్నటి వరకు చర్చించుకునే అంశాల్లో ఆత్మ శాశ్వతమైంది, ఈ భౌతిక దేహం నశించిపోయేది, కాబట్టి ఈ దేహ మార్పు గురించి చింతించవలదని శ్రీకృష్ణ భగవానుడు మనకు ఉపదేశం చేస్తున్నారు. అదేవిధంగా అర్జునునికి ఇక్కడ చెప్తున్నారు, పితామహుడు మరియు గురుదేవుల దేహ మార్పును గురించి చింతింపవలదని భగవానుడు ఆదేశిస్తున్నారు. వాస్తవమునకు ధర్మయుద్ధం నందు వారి దేహములను సంహరించుటకు అతడు ఆనందింపవలెను. ఎందుకనగా ఆ విధముగా వారు తమ వివిధ దేహ కర్మల ద్వారా సంక్రమించిన పాపమును నశింపచేసుకొనగలుగుదురు. యజ్ఞవేదికపై లేదా ధర్మయుద్ధమునందు గాని తన దేహమును త్యజించిన వాడు వెంటనే సమస్త దేహ ప్రతిఫల కర్మల నుండి విముక్తుడై ఉత్తమ జన్మనందును. కనుకనే అర్జునుని చింతకు ఎట్టి కారణము లేదు. హరే కృష్ణ. దీనికి ఉదాహరణగా న్యాయమూర్తి నేరస్తులకు విధించే శిక్ష, అతనికి వారిపై ఎటువంటి కక్ష లేదు, కేవలం ధర్మశాస్త్రములను అనుసరించి అతను శిక్షను విధిస్తున్నారు. అటువంటి హింస సమర్థనీయమే. అందువలన వాళ్ళు ఈ జన్మలోనే వారి తప్పుకు శిక్షను అనుభవిస్తారు, మళ్ళీ జన్మలో ఆ ఆ కర్మఫల వారిని బాధించదు అని శ్రీల ప్రభుపాదుల వారు మనకు ఉపదేశించారు, వివరించారు. పూజా మాతాజీ చదవగలరా మీరు? 23వ శ్లోకము భావం భాష్యం. లేదా మదతి హరే కృష్ణ. హరే కృష్ణ మాత. నైనం చిందంతి సస్రాని నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. ప్రతిపదార్థం భావం భాష్యం శ్రీల ప్రభుపాదుల వారి ద్వారా. శ్రీల ప్రభుపాద వారికి జై. ఆత్మ ఎట్టి ఆయుధముల చేతను ముక్కలుగా ఖండింపబడదు, అగ్నిచే దహింపబడదు,
నీటిచే తడుపబడదు, వాయువుచే ఎండింపబడదు. భాష్యము. ఖడ్గములు, ఆగ్నేయాశ్రములు, ఆశ్రములు, వాయు వాయువ్య అస్త్రములు వంటి ఏ అయినను ఆత్మను నశింపచేయలేవు. ఆధునికములైన అగ్ని అస్త్రములే కాకుండా భూమి, జలము, వాయువు, ఆకాశములతో తయారు చేయబడిన అస్త్రములు కూడా అనేకము గలవని తెలియచున్నది. ఈనాటి అణ్వాస్త్రముల కూడా ఆగ్నేయాస్త్రముల కోవకే చెందినవి. కానీ పూర్వము అన్ని రకములైన పంచభూతములతో అస్త్రములు చేయబడి ఉండేటివి. ఆగ్నేయాస్త్రములను వారుణాస్త్రములతో శాంతింపజేయుట వంటి ఆనాటి పద్ధతులు నేటి ఆధునిక విజ్ఞాన శాస్త్రమునకు తెలియవు. అంతేకాకుండా ఆధునిక శాస్త్రజ్ఞులకు వాయువ ఆశ్రముల గూర్చి ఎట్టి జ్ఞానమును లేదు. ఏది ఏమైనను ఎన్ని ఆయుధములను ఉపయోగించినను అవి ఎంతటి వైజ్ఞానికముల అయినను ఆత్మ ముక్కలుగా ఖండింపబడదు లేదా నశింపబడదు. ఏ విధముగా జీవాత్మ కేవలం అజ్ఞానముచే ఉనికిలోకి వచ్చి పిదప మాయచే ఎట్లు మోహితమయ్యనో మాయావాదులు వివరింపజాలరు. అట్లే మూలమైన పరమాత్మ నుండి ఆత్మలను ఖండించుట ఎనున్నది సాధ్యపడు విషయము కాదు. వాస్తవమునకు జీవాత్మలు పరమాత్మను నుండి నిత్యముగా విడివడి ఉండెడి అంశలు. నిత్యముగా సనాతనముగా విడివడి ఉండెడి అంశలైనందున ఆత్మలు మాయచే ఆవరింపబడుటకు అవకాశమున్నది. అగ్ని కణములు అగ్ని గుణమునే కలిగి ఉన్నను అగ్ని నుండి విడివడినంతనే చల్లారిపోవు స్వభావమును కలిగి ఉన్నట్లు భగవానుని సాహచర్యం నుండి ఆ విధముగా ఆత్మలు విడివడగలవు. జీవులు శ్రీకృష్ణ భగవానుని నుండి విడివడి ఉన్న అంశాలుగా విభిన్న అంశములుగా వరాహ పురాణమునందు వర్ణింపబడినది. భగవద్గీతను అనుసరించి కూడా అవి శాశ్వతముగా అట్లే నిలిచియుండును. కనుకనే మాయ నుండి విముక్తిని పొందినప్పుడు కూడా జీవుడు తన వ్యక్తిగత ఉనికిని కలిగియే ఉండును. ఈ విషయమే అర్జునునకు భగవానుడు చేసిన ఉపదేశము ద్వారా విదితమగుచున్నది. శ్రీకృష్ణుని ద్వారా గ్రహించిన జ్ఞానము చేత అర్జునుడు ముక్తుడయ్యను. అంతేకాని అతడు శ్రీకృష్ణునితో ఎన్నడూను ఏకము కాలేదు. హరే కృష్ణ. ఇక్కడికి మనకు తెలియజేస్తున్నారు మళ్ళీ ఆత్మ ఎట్టి ఆయుధముల చేతను ముక్కలుగా ఖండింపబడదు, అగ్నిచే దహింపబడదు, నీటిచే తడుపబడదు, వాయువుచే ఎండింపబడదు. ఇప్పుడు ఆధునిక శాస్త్రజ్ఞులకు కేవలము కొన్ని ఆశ్రముల గురించే తెలుసు. వాయువాశ్రము, జలాశ్రము, ఇట్లాంటి వారణాశ్రములు మొదలగు వాటి గురించి వాళ్ళకు తెలియదు. కానీ పూర్వము కేవలం మంత్రం జపించడం ద్వారా వాళ్ళు అన్ని రకాల అస్త్రాలను ప్రయోగించేవారు. ఎదుటి వాళ్ళు ఆగ్నేయాస్త్రం ప్రయోగిస్తే దాన్ని శాంతింపజేయుటకు వారుణాశ్రమంతో వీళ్ళు ఎదుర్కొనేవారు అన్నమాట. ఆనాటి వైజ్ఞానికత ఇప్పుడు వాళ్ళకి లేదు, కానీ ఎంతో అభివృద్ధి సాధించామని చెప్తూ ఉంటారు ఊరికే. కానీ పూర్వమే మనకు శాస్త్రాల ద్వారా తెలియచున్నది చాలా అద్భుతమైన వైజ్ఞానికత ఉంది. ఉదాహరణకు ఆయన పరీక్షిత్ మహారాజు ఉత్తర గర్భంలో ఉన్నప్పుడు ద్రోణాచార్యుని కుమారుడు అశ్వత్థామ బ్రహ్మాస్త్రం వదులుతారనమాట. అది కేవలం గర్భంలోని బిడ్డ పైన మాత్రమే, తల్లికి కూడా హాని జరగకుండా గర్భస్థ పిండం మాత్రమే బాధింపబడేటట్లు ఆయన ఆ బ్రహ్మాస్త్రాన్ని వదులుతారు. అంటే ఎవరికి తను ఛేదించాలనుకునే లక్ష్యాన్ని తప్ప ఇక మిగతా ఎవరికి కూడా హాని కలిగించకుండా ఉండేది అప్పుడు అస్త్రాలు. ఇప్పుడు చూస్తే అణ్వాస్త్రాలు అవి అన్ని తయారు చేశారు. అమాయకులైన ప్రజలు, అనేక రకాల జీవులన్నీ కూడా ఆ అస్త్రాల వల్ల నాశనం అయిపోతాయి. అక్కడ గడ్డి కూడా మొలచకుండా అంత ఘోరంగా ఆ ప్రదేశం మారిపోతుంది అనమాట. అంత భయంకరమైనటి. అంటే
వీళ్లకు కేవలం లక్ష్యం మీద గురిపెట్టే ఆయుధాల గురించి తెలియదు. సమస్తాన్ని నాశనం చేసే వాటి గురించే తెలుసు. ఆ, అశ్వత్థామ వదిలిన బ్రహ్మాస్త్రము నుంచి శ్రీకృష్ణ భగవానుడు హృదయంలో పరమాత్మగా ఉంటారు కాబట్టి వెంటనే అక్కడ గర్భంలోకి వెళ్ళి పరీక్షిత్ మహారాజుని రక్షిస్తారనమాట ఆ బ్రహ్మాస్త్రం యొక్క బారి నుండి. అప్పుడు పరీక్షిత్ మహారాజ్ దర్శనం చేసుకుంటారు. ఆ ఆయన్ను విష్ణువుచే రక్షింపబడిన వాడని పిలుస్తారు, విష్ణురాతుడు అని. అలాగే బయటికి వచ్చిన తర్వాత లోపల నన్ను రక్షించిన ఆ మహానుభావుడు ఎక్కడున్నారు అని అందరినీ పరీక్షగా గమనించడం చేత ఆయనకు పరీక్షిత్తు అని నామం వచ్చిందనమాట. అలా అప్పటి పూర్వం అస్త్రాలు ఆ విధంగా ఆ, ఏదైతే లక్ష్యం ఉందో వాటి మీదే గురిపెట్టేవారు, మిగతా వారికి హాని కలిగించేవి కాదనమాట. అలాంటి వైజ్ఞానికత ఉంది. కేవలం మంత్రోచ్చారణ ద్వారానే అస్త్రం ప్రయోగింపబడేది. చాలా సూక్ష్మమైన ఆయుధాలు అన్నమాట. ద్వారా మంత్రం ద్వారా ఆ బాణాలకు ఆ శక్తిని ఆపాదించి పంపించేవారు అన్నమాట. ఇంకా జీవాత్మ కేవలం అజ్ఞానంచే ఉనికిలోకి వచ్చి పిదప మాయచే ఎట్లు మోహితమయ్యనో మాయావాదులు తెలియజేపలేరు, వివరించలేరు. మూలమైన పరమాత్మ నుండి ఆత్మలను ఖండించుటనున్నది సాధ్యపడే విషయం కాదు. ఎప్పటికీ వాస్తవానికి జీవాత్మలు పరమాత్మ నుండి నిత్యముగా విడివడి ఉండేది అంశాలు మాత్రమే. ఆయనలో వెళ్ళి కలిసిపోవడం కానీ ఆయన నుంచి విడిపడడం కానీ ఉండదు. భగవంతునిలో ఏకమవ్వడము, కలిసిపోవడము, ఒకటే కావడము ఇలాంటివి మాయావాదులు చెప్తూ ఉంటారు. అలా ఎన్నటికీ జరగదు. ఎన్నటికీ ఆత్మలు విడివడి ఉండే అంశాలే. ఆయన నుంచి అంటే అప్పుడు ఖండింపబడడం కానీ కలిసిపోవడం కానీ మొదలగు ఏమి ఉండదు. నిత్యముగా సనాతనములుగా విడివడి ఉండేది అంశాలే ఆత్మలు అని చెప్తున్నారు. ఎందుకంటే ఇలా విడివడి ఉండే అంశాలు కాబట్టే వాళ్ళు ఈ విధంగా మాయకు కూడా లోపడే అవకాశం ఉంది అన్నమాట. భగవంతునికి దూరమై మరిపో గురి అవుతారు. దానికి ఉదాహరణగా ఇక్కడ అగ్ని గుణమునే కలిగి ఉన్న అగ్ని కణములు అగ్ని నుంచి వేరు కాగానే ఆ కణాలు, చిన్న కణాలు శక్తిహీనులైందన చల్లారిపోతాయి అన్నమాట. అలాగే జీవులు కూడా భగవంతుని నుంచి సహచర్యం నుంచి విడిపోవడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే అణు అంశాలు కాబట్టి. జీవులు శ్రీకృష్ణ భగవాను నుండి విడివడిన అంశాలుగా, విభిన్న అంశాలుగా వరాహ పురాణం నందు వర్ణింపబడినది అని ఇక్కడ తెలియజేస్తున్నారు. భగవద్గీతను అనుసరించి కూడా శ్రీకృష్ణ భగవాను తెలుపుతున్నారు అవి శాశ్వతము అని. కనుకనే మాయ నుండి విముక్తిని పొందినప్పుడు కూడా జీవుడు తన వ్యక్తిగత ఉనికిని కలిగియే ఉండును. అంటే ఆధ్యాత్మిక జగత్తుకు చేరినప్పటికీ ఆత్మ తన వ్యక్తిగత ఉనికిని కలిగి ఉంటుంది. భగవంతునితో దివ్య రస సంబంధంలో సేవ చేస్తూ ఉంటారు. కొందరు శాంతరసంలో సేవ చేస్తుంటారు, కొందరు దాస్యరసంలో సేవ చేస్తుంటారు, కొందరు సఖ్యరసంలో సేవ చేస్తుంటారు, కొందరు వాత్సల్య రసంలో సేవ చేస్తుంటారు, కొందరు మాధుర్య రసంలో సేవ చేస్తూ ఉంటారు. అలా వారి వారి వ్యక్తిగత కోరికలకు అనుసరించి వ్యక్తిగత జీవులు కాబట్టి వారి యొక్క టేస్ట్ అంటే వారి యొక్క రసాస్వాదంలో భగవంతుణ్ణి సేవిస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఎప్పటికీ ఆత్మ అనేది వ్యక్తిగత జీవాత్మ అనేదే చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ భగవంతుని సహచర్యాన్ని వదిలి ఇక్కడికి వచ్చి మాయలో ఇరుకొని కష్టపడుతున్నప్పటికీ, అలాగే ఈ మాయ నుంచి విముక్తి పొంది ఆధ్యాత్మిక జగత్తు చేరినప్పటికీ ఆత్మ అయితే వ్యక్తిగతం. తన ప్రతి ఒక్క వ్యక్తిగత ఆత్మ తన విభిన్న కోరికలు కలిగి ఉంటుంది. అవి ఆధ్యాత్మిక జగత్తులో పవిత్రమయ్యి భగవత్ సంబంధంలో దివ్య రసాస్వాదంలో ఒక్కొక్క వారి యొక్క భావాన్ని అనుసరించి ఆ దివ్య రస సంబంధంలో భగవత్ సేవలో నెలకొని ఉంటారన్నమాట.
ఈ విధంగా శ్రీకృష్ణ భగవాని ద్వారా గ్రహించిన జ్ఞానం చేత అర్జునుడు ముక్తుడయ్యాను ఈ భౌతికమైన విషయాల నుంచి. కానీ అతనితో ఏకం కాలేదు. భగవద్గీత వినిన తర్వాత నాకు అర్థమైంది, నువ్వు చెప్పినట్టు నడుచుకుంటా అని చెప్పారు కానీ భగవంతునిలో కలిసిపోలేదు అర్జునుడు. ఇది మనం గమనించాలి అని ప్రభుపాదుల వారు చక్కగా వివరిస్తున్నారు అన్నమాట. మాయావాదులు భగవంతునిలో కలిసిపోవడము, ఐక్యమవడము, ఏకం కావడం అలాంటివి చెప్తారు కదా. అలా అర్జునుడు ఎన్నడూ ఐక్యం కాలేదు. కేవలం వ్యక్తిగత ఆత్మ ఎన్నటికీ ఐక్యం కాదు కాబట్టి అలాగే నిలిచి ఉండి భగవంతుడు చెప్పిన విధంగా నడుచుకోవడానికి సిద్ధమయ్యి తన సహజ స్థితిలో నిలిచారనమాట. ఇది ఆధ్యాత్మిక జగత్తుకు చేరినప్పటికీ కూడా భగవంతుల్లో ఐక్యమయ్యేది ఉండదు, భగవత్ సేవలో నెలకొని ఉంటారు. ఇది మనం ఇక్కడి నుంచి అర్థం చేసుకోవాల్సింది. ఇందులో ఏమైనా డౌట్లు ఉంటే అడగండి, లేదంటే 24వ శ్లోకం భావం భాష్యం చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. 24వ శ్లోకం భావం భాష్యం ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ. హరే కృష్ణ. నాగమణి మాతాజీ, పూజిత వాళ్ళమ్మ గారు, లక్ష్మీదేవి మాతాజీ చదవండి. అరే మాతాజీ, ఇక పిల్లలు ఆడుకుంటున్నారు, కొంచెం డిస్టర్బెన్స్ ఉంది మాతాజీ, వినపడదేమో. మాతాజీ, పూజిత వాళ్ళమ్మ గారు చదువుతారు. లక్ష్మీదేవి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ప్రణామం. అచేద్యో యమదాహ్యో యమక్లేద్యో శోష్యతే దండవత్ ప్రణామములు మాతాజీ. స్థానురచలో. గట్టిగా చదవండి మాతాజీ, మీ వాయిస్ వినిపించడం లేదు. లక్ష్మీదేవి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామములు మాతాజీ. దండవత్ ప్రణామం. మాతాజీ 23వ శ్లోకమా మాతాజీ? లక్ష్మీ మాత చదువుతున్నారు మాతాజీ, 24. హరే కృష్ణ. ఓకే. హరే కృష్ణ మాతాజీ. 23 అయిపోయిందా మాతాజీ? చదివి చెప్పినాను మాతాజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ. అచేద్యో యమదాహ్యో యమక్లేద్యో శోష ఏవ చ నిత్యః సర్వగతః స్థానురచలో యం సనాతనః. జీవాత్మ సేదించుటకు వీలు లేనిది, నీటిలో కరిగించుటకు వీలు లేనిది, దానిని దహించుట గాని ఎండించుట గాని శక్యము కాదు. అది నిత్యము, సర్వ వ్యాపకము, మార్పు రహితము, లచలమును అంటే చెల్లించకుండా ఉండేది అచలం. అచలమును సనాతనమును అయ్యున్నది. భాష్యము. జీవాత్మ యొక్క ఈ లక్షణములన్నీ దానిని పరమాత్ముని శాశ్వతమైన అను అంశగా నిరూపించుచున్నవి. అది ఎట్టి మార్పు లేకుండా తన అనురూపమునే శాశ్వతముగా నిలిచియుండును. జీవాత్మ పరమాత్మతో ఐక్యము నొందుట అనునది ఆత్మ విషయమున ఊహింపరానిది. దైనందున అద్వైత సిద్ధాంతమును అన్వయించుట కుదరదు. భౌతిక సంపర్కము నుండి ముక్తి నొందిన పిమ్మట అను ఆత్మ దేవాది దేవుని బ్రహ్మజ్యోతి నందు ఒక ఆధ్యాత్మిక కణముగా నిలిచిపోవుటను వాంఛింపవచ్చును. కానీ బుద్ధిమంతులైన జీవులు మాత్రము దేవాది దేవుని సాహచర్యము ననుభవించుటకు ఆధ్యాత్మిక లోకములందు ప్రవేశింతురు. ఇక్కడ సర్వగత అను పదము మిక్కిలి ప్రధానమైనది. ఎందుకనగా జీవులన్నీయు భగవానుని సృష్టిలో సర్వత్రా వ్యాపించియున్నవి అనుటలో సందేహము లేదు. అవి భూమినందును, జలమునందును, వాయువునందును, భూమి అడుగు భాగమునందును, చివరికి అగ్ని యందును నివసించును. జీవాత్మ అగ్నిచే దహింపబడదను.
విషయము ఇక్కడ స్పష్టముగా తెలియబడి నందున అగ్ని యందు జీవులు పోవుదురనడి అభిప్రాయమును నిరాకరింపవచ్చును. కనుక సూర్యగ్రహ మునందు కూడా జీవులు జీవించుదుర్ అనుటలో ఎట్టి సందేహము లేదు. అట్టి లోకమున అవి తగిన దేహములతో జీవించును. సూర్యమండలము నివాస యోగ్యము కానిచో సర్వగత అను పదము అర్ధరహితమగును. హరే కృష్ణ మాత. హరే కృష్ణమ్మ, కొంచెం వివరించి చెప్పండి. మీరు చెప్పండి మాతాజీ. ప్రయత్నించండి, ఏం కాదులే. మీరు చెప్పండి మాతాజీ. పర్వాలేదమ్మా, కొంచెం ప్రయత్నించండి, ఏం కాదులే. అందరం మనమే కదా, అర్థమవుతుంది. మీకు అర్థమైనంత వరకు చెప్పండి, తర్వాత నేను చెప్తాను. ఇక్కడ మాతాజీ జీవాత్మ అనేది నీటిలో గాని నీటిలో కరిగించుటకు అంటే నీటిలో కరగదు, ఎండదు, వానకు అదే తడచదు అని ఇక్కడ చెప్తున్నారు మాతాజీ. మార్పు రహితం. జీవాత్మ యొక్క ఈ లక్షణములన్నీ దానిని పరమాత్మని శాశ్వతమైన అంశగా నిరూపించుచున్నది. అంటే జీవాత్మ ఒక అనురూప పరమాత్మునిలో ఒక అంశగా, ఒక కణముగా అని ఇక్కడ చెప్తున్నారు. అది ఎట్టి మార్పు కూడా లేకుండా తన అనురూపమునే శాశ్వతంగా నిలిచియుండును. అంటే జీవాత్మ ఒక అణువుగా నిలిచినప్పుడు పరమాత్మ నుండి అది అనురూపంలో ఉంటుంది అని చెప్తున్నా. జీవాత్మ పరమాత్మతో ఐక్యము నొందుట అనునది ఆత్మ విషయమున ఊహింపరాని దైనందున అద్వైత సిద్ధాంతమును అన్వసించుటకు కుదరదు. ఇక్కడ అద్వైత సిద్ధాంతము ద్వారా ఇలా కుదరదు అని చెప్తున్నారు. జీవాత్మ పరమాత్మతో ఐక్యమై ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు. భౌతిక సంపర్కం నుండి ముక్తి నొందిన పిమ్మట ఆత్మ దేవాది దేవుని బ్రహ్మజ్యోతి నందు ఒక ఆధ్యాత్మికనుగా నిలిచిపోవుటను వాంఛింపవచ్చును. హరే కృష్ణ మాతాజీ, మీరు చెప్పండి మాతాజీ, వివరించలేక. అదేమ్మా, ఇందాక శ్లోకంలో కూడా చెప్పినారు, ఎప్పటికీ నిలిచి ఉంటాయి ఆ అణు ఆత్మలు, భగవంతునిలో ఐక్యమయ్యేది ప్రసక్తే లేదు. ఈ మాయావాదులు అందుకు చెప్తుంటారు కదా, భగవంతునిలో ఐక్యం కావడం గురించి, బ్రహ్మజ్యోతిలో కలవడం గురించి. కానీ బ్రహ్మజ్యోతిలో కూడా కలవడం అంటూ ఏముండదు. అక్కడ కూడా ఒక అణు ఆత్మ కణముగా నిలిచి ఉంటుంది. ఇప్పుడు మనం డీప్ ఫ్రిడ్జ్లో ఏదన్నా పెడితే అక్కడే అట్లే ఉండి గడ్డ కట్టిపోయినట్లు అలాగే ఉంటుంది, కానీ కలిసిపోవడం అంటూ ఉండదన్నమాట. దానికి ఉదాహరణగా ఇంతకుముందు మనకు చెప్పినారు కదా, ఒక ఆకుపచ్చని చెట్టు ఉంటుంది, చిలుకలు ఆకుపచ్చలోనే ఉంటాయి. వెళ్ళి చెట్టు మీద వాళ్తే ఆ చెట్టులో ఆకుపచ్చలో కలిసిపోయినాయి అనుకుంటారు తెలియని వాళ్ళు, కానీ అవి కలిసిపోతాయా? వ్యక్తిగతంగా అవి అలాగే ఉంటాయి అన్నమాట. చిలుకలు అక్కడ పండ్లు తింటూ అక్కడే వాటి అదే గొంతుతో ఏదో ఒకటి మాట్లాడుతూ అలా వాటి భాషలో అక్కడ నిలిచి ఉంటాయి. అంటే తప్ప అక్కడ ఏదో కలిసిపోవడం అంటూ ఉండదన్నమాట. వ్యక్తిగతంగా ఆత్మలు నిలిచే ఉంటాయి. కాబట్టి ఇక్కడ పూర్తిగా అట్లా వివరిస్తున్నారు. ఆత్మలు అనేవి ఎప్పటికీ భగవంతుని నుంచి విడివడి ఉండే అంశాలే, ఎన్నడూ భగవంతునితో ఐక్యమయ్యే ప్రసక్తే లేదు. బ్రహ్మజ్యోతిలోకి వెళ్ళినప్పటికీ అక్కడ వాటి ఉనికి ఉంటుంది, ఒక కణాలుగా నిలిచి ఉంటాయి. అక్కడ కార్యక్రమాలు ఉండకపోవచ్చు, అందుకే కార్యక్రమాలు లేకపోవడం వల్ల అవి ఉండలేవన్నమాట ఆత్మలు. ఎందుకంటే వాటి సహజ స్థితి సేవ చేయాలి కదా, సేవ లేకుండా ఉండలేక మళ్ళీ బ్రహ్మజ్యోతి నుంచి కూడా పడిపోయే అవకాశం ఉంది అన్నమాట. అక్కడ ఎక్కువ కాలం అలాగే ఊరికే కూర్చుండలేరు వాళ్ళు. అంటే వ్యక్తిగత ఆత్మకు కోరికలు ఉంటాయి, అవి ప్రకటన చేయాలని చూస్తాయి సేవ రూపంలో. కాబట్టి అక్కడ ఊరికే కూర్చొని ఉండలేరు అనమాట, వాళ్ళు మళ్ళీ పతనం అవుతారు. కాబట్టి ఎన్నడూ భగవంతునిలో కలిసిపోయే ప్రసక్తే లేదు, ఆత్మ ఏ విధంగానూ నశించదు అని కూడా ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నారు అనమాట. దాన్ని ఏ విధంగా ఆత్మను సంహరించలేరు.
అలాగే సూర్యగ్రహం నందు కూడా ఆత్మలు ఉన్నాయి. అక్కడ ఉండడానికి తగిన దేహాలు పొంది అక్కడ జీవిస్తారు. అలాగే ప్రతి ఒక్క లోకంలో కూడా జీవాత్మలు ఉన్నారు. ఆ లోకంలో వాళ్ళు జీవించడానికి తగిన శరీరాన్ని పొంది అక్కడ జీవిస్తూ ఉంటారు. ఆ విధంగా ఇక్కడ సర్వగత అనేది స్పెషల్గా చెప్తున్నారంటే ఎక్కడైనా జీవించగలరు ఆత్మలు. ఆయా కాల ఆ దేశకాల పరిస్థితులకు తగిన శరీరాలు పొంది. ఉదాహరణకు ఆ మనం చేపలు అలాంటివి చూసుకుంటే అవి నీటిలో ఉండగలిగే శరీరాలు మాత్రమే పొందాయి. బయటికి తీసుకొస్తే అవి శరీరం వదిలిపెడతాయి. అలాగే మనల్ని తీసుకెళ్లి నీళ్ళలో వేస్తే మనం ఎక్కువ కాలం ఉండలేం, మనం శరీరం వదిలిపెడతాం. అలా మనం ఎక్కడ జీవించగల శరీరాలు పొంది ఉంటామో అక్కడ ఆ లోకంలో ఆ యొక్క పరిస్థితులకు తగిన శరీరాలు పొంది అక్కడ జీవిస్తూ ఉంటారు. సర్వగత ఎక్కడైనా జీవించగలరు. వాళ్ళ కోరికలను వాళ్ళ కర్మఫలాన్ని అనుసరించి అనేక బ్రహ్మాండాల్లో జీవాత్మలు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. కేవలం గురుకృష్ణుల దయ వల్ల మాత్రమే మనకు ఈ భక్తి లతా బీజం దొరికి ఈ జన్మ మృత్యు జరా వ్యాధుల చక్రంలోంచి బయటపడి శాశ్వతంగా భగవత్ సేవలో ఆధ్యాత్మిక జగత్తులో భగవంతునితో ఆనందంగా ఉంటాము. ఎవరైనా 25వ శ్లోకం చదువుతారా? శ్లోకం భావం భాష్యం నాగమణి మాతాజీ. హరే కృష్ణ. అర్థమైందా మాతాజీ? ఇప్పుడు 24లో చెప్పుకున్న అంశాలు ఎవరికైనా అర్థమైంది మాతాజీ. హరే కృష్ణ. మనకు అనుకూలంగా ఉన్న చోటే మన జీవనం సాగుతుంది అనేసి అట్లే కదా మాతాజీ. ఏ జీవికి అనుకూలంగా ఉన్న చోట ఆ జీవి జీవనం సాగించాలి. ఆ, అంటే ప్రతి చోట కూడా జీవించవచ్చు. సూర్యమండలంలో అయినా జీవించవచ్చు. అక్కడ అక్కడ ఉండవలసిన శరీరాన్ని ఇస్తారు భగవంతుడు, ఉండగలిగే శరీరాన్ని. అప్పుడు అక్కడ కూడా జీవిస్తారు. అలాగే బ్రహ్మజ్యోతిలో ఐక్యం కావడం అనే ప్రసక్తి ఉండదు. భగవంతునిలో ఐక్యం కావడం అనేది ఎందుకంటే ప్రతి ఒక్క ఆత్మ వ్యక్తిగత. హరే కృష్ణ. అందువల్లే బ్రహ్మజ్యోతిలో కూడా ఎక్కువ కాలం ఉండలేరు. జీవాత్మల కార్యకలాపాలు కావాలి కాబట్టి మళ్ళీ వాళ్ళు పతనమయ్యే అవకాశం ఉంది అని కూడా ఇక్కడ వివరించారు. బుద్ధిమంతులైన జీవాత్మలు మాత్రమే బ్రహ్మజ్యోతిలో కలవాలా, భగవంతునిలో ఐక్యం కావాలా అని కోరికలు లేకుండా భగవంతుని సాహచర్యంలో సేవ చేస్తూ ఉండాలా అని కోరుకుంటారు. ఎందుకంటే అక్కడ ఉండలేరు. వాళ్ళకి వ్యక్తిగత ఆత్మలుగా ఎప్పటికీ నిలిచి ఉంటారు. సేవ కావాలి. భగవత్ సేవలో ఉండడమే జీవుని యొక్క నిజ స్థితి. కాబట్టి అదే కోరుకుంటారు బుద్ధిమంతులైన వారు. హరే కృష్ణ. 25 శ్లోకం భావం భాష్యం చదవండి నాగమణి మాతాజీ గారు. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామములు మాతాజీ. భక్తులందరికీ ప్రణామములు మాతాజీ. అవ్యక్తోయమచింత్యోయ మా వికార్యోయముచ్యతే తస్మదేవం విదిత్వైనం నానుశోచాతిమర్వసి. ఆత్మ అవ్యక్తము, అచింత్యము, మార్పు రహితమని చెప్పబడినది. ఈ విషయమును తెలుసుకొనున పిమ్మట దేహంను గురించి నీవు చింతింపరాదు. భాష్యము శ్రీల ప్రభుపాద రచించిన భాష్యము. ఇదివరకే వివరింపబడినట్లు ఆత్మ యొక్క పరిణామము అత్యంత సూక్ష్మమైనట్టిది. శక్తిమంతమైన దర్శినితో కూడా ఆత్మను మనం చూడజాలము. కనుకనే అది అవ్యక్తము. జీవాత్మ యొక్క అస్తిత్వమునకు సంబంధించినంత వరకు శృతి లేదా వేదజ్ఞాన ప్రమాణము మినహా దానిని ఎవ్వరును ప్రయోగాత్మకంగా నిర్ధారింపలేరు. అది అనుభవ భావనంలో యథార్థమైన దైనను ఆత్మను తెలియుటకై ఇతర మార్గమును వేరేవియును లేనందున ఈ సత్యంను మనం అంగీకరింపవలసి ఉన్నది. కొన్ని విషయములను మనం ఉన్నత ప్రామాణికతపై ఆధారపడియే అంగీకరింపవలసి వచ్చును. ఉదాహరణకు తల్లి యొక్క ప్రమాణముపై ఆధారపడి ఎవ్వరును తండ్రి ఉనికిని కాదనలేరు. అదేవిధంగా ఆత్మను అవగతం చేసుకొనుటకు కేవలం వేదంలోను అధ్యయనం చేయుట తప్ప మరో మార్గం లేదు.
మరో మాటలో ఆత్మ అనున్నది మానవ ప్రయోగాత్మక జ్ఞానము చేత అవగతం కానట్టిది. ఆత్మ చైతన్య స్వరూపము మరియు చైతన్య సహితమనియు వేదముల యందు తెలుపబడినది. ఈ విషయంను మనం అంగీకరింపవలెను. దేహం నందు మార్పులు జరిగినట్లుగా ఆత్మయందు మార్పులు సంభవింపవు. ఆత్మ శాశ్వతంగా మార్పు లేనదగుటచే దానిని అనంతమైన పరమాత్మతో పోల్చి చూచినచో అది పరమాణు స్వరూపమై ఉండును. పరమాత్మ అనంతమైనది, జీవాత్మ అణువు కంటే అత్యంత సూక్ష్మమై ఉన్నది. కనుకనే సూక్ష్మమైన జీవాత్మ మార్పు లేని దగుటచే అనంతమైన పరమాత్మతో లేక దేవాది దేవునితో అది ఎన్నడూను సమానం కాజాలదు. ఆత్మ యొక్క మార్పు రహిత స్థితిని సమర్థించుటకై ఈ సిద్ధాంతము వేదములందు వివిధ రకాలుగా మరల చెప్పబడినది. ఒక విషయంను దోషరహితంగాను పరిపూర్ణంగాను అవగాహనము చేసుకొనుటకై దానిని మరల వివరించుట అత్యంత అవసరము. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ హరే కృష్ణ మాతాజీ, కొంచెం వివరించి చెప్పండి. ఓకే మాతాజీ, ప్రయత్నం చేస్తాం మాతాజీ. మీ అంత రాదు మాతాజీ మాకు. నా ఎంత ఏం కాదు, బాగా చెప్తున్నారు. నేనే అంటే ఊరికే చెప్పడం మాట్లాడడం ముఖ్యము, ఆచరించడం ముఖ్యము. నా కోసం ప్రార్థన చేయండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అంటే ఇక్కడ ఆత్మ గురించి వివరిస్తున్నారు మాతాజీ. హరే కృష్ణ. ఆత్మ అవ్యక్తము అంట మాతాజీ. అవ్యక్తము, అచింత్యము, మార్పు రహితం అని చెప్పబడినది. విషయము తెలుసుకుంటూ పిమ్మట దేహం గురించి నువ్వు చింతింపరాదు. అంటే ఈ దేహం గురించి నువ్వు చింతించొద్దు. అంటే ఆత్మకి ఎలాంటి అవ్యక్తము అవ్యక్తం అంటే ఏంది మాతాజీ? వ్యక్తము, అవ్యక్తం, అచింత్యము, మార్పు రహితం అని చెప్పబడింది. అంటే అవ్యక్తం అంటే కనబడది అంట మాతాజీ. అవ్యక్తము అంటే ఆత్మ కనబడదు, ఊహింపరానిది. అచింత్య అంటే ఊహింపరానిది అంట మాతాజీ. అంటే ఆత్మ కనబడదు, ఊహింపరానిది, మార్పు రహితము. అంటే దీనికి మార్పు అనేది జరగదన్నమాట. దేహంకి మార్పు ఉంటుంది కానీ ఈ ఆత్మకి మార్పు అనేది ఉండదు. ఈ విషయము తెలుసుకొనిన పిమ్మట, అంటే ఈ విషయంలన్నీ తెలుసుకున్న తర్వాత నీవు ఈ దేహం గురించి చింతింపొద్దు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు మాతాజీ. భాష్యము ఇది వరకే వివరింపబడినట్లుగా ఆత్మ యొక్క పరిణామము అత్యంత సూక్ష్మమైనటిది, శక్తివంతమైనది. సూక్ష్మ దర్శినితో కూడా ఆత్మను మనం చూడజాలము. అంటే ఇంతకు ముందే వివరించినట్లుగా ఆత్మ యొక్క పరిణామము అత్యంత సూక్ష్మమైనదంట మాతాజీ. అంటే ఈ ఆత్మ అనేది పరిణామం కంటే సూక్ష్మమైనది. ఇంకా సూక్ష్మ దర్శినితో ఒకవేళ ఆత్మను చూసినా గాని ఆత్మను మనం చూడలేమంట. సూక్ష్మదర్శిని ఒకటి ఉంటది కదా మాతాజీ, పరికరము. ఆ పరికరంతో చూస్తే కూడా మనకి ఆత్మ కనిపించదంట మాతాజీ. ఆత్మను మనం చూడలేము అని చెప్తున్నారు. అనుకనే అది అవ్యక్తము అంటే కనబడదు అని చెప్తున్నారు. జీవాత్మ యొక్క అస్తిత్వంకు సంబంధించిన వరకు శృతి లేదా వేదజ్ఞాన ప్రమాణంలో మినహా దానిని ఎవ్వరును ప్రయోగాత్మకంగా నిర్ధారింపలేదు. అంటే ఇది జీవాత్మ యొక్క అస్తిత్వంకు సంబంధించిన వరకు అంటే ఈ జీవాత్మలోనే ఉంటదన్నమాట. జీవాత్మ యొక్క శృతి లేదా వేదజ్ఞాన ప్రమాణము మినహా, అంటే వేదజ్ఞానము ప్రమాణంగా చెప్పిందనమాట. వేదజ్ఞానము ప్రమాణంగా చెప్పింది కానీ ప్రయోగాత్మకంగా కూడా దీన్ని నిరూపించలేము. అంటే ఏదో ఒక ప్రయోగం చేసి కూడా దీన్ని నిరూపించలేమంట. జీవాత్మ యొక్క అస్తిత్వంకు ఇది అర్థం కాలే మాతాజీ. జీవాత్మ యొక్క అస్తిత్వంకు సంబంధించిన వరకు శృతి లేదా వేదజ్ఞాన ప్రమాణం మినహా, అంటే ఇది ప్రయోగాత్మకంగా కూడా నిర్ధారించలేము ఈ ఆత్మని అని చెప్తున్నారు మాతాజీ. అనుభవ భావనలో అదార్థమైనందున ఆత్మను తెలియటక ఇతర మార్గం వేరేను లేనందున, అంటే అనుభవపూర్వకంగానే చెప్తున్నారంట. అనుభవపూర్వకంగానే ఈ ఆత్మను తెలుసుకుంటారంట మాతాజీ. వేరే ఏది లేదు. ఈ సత్యంను మనం అంగీకరింపవలసింది. అంటే ఇంకా ఈ ఆత్మని సత్యము అంటే ఇప్పుడు ఈ విషయం ఉన్నంత ప్రామాణిక ఆధారపడి అంటే ప్రామాణికులు ఏ విధంగా అయితే చెప్తున్నారో ప్రామాణికంగా ఆధారపడి ఉంది ఆత్మని. ప్రామాణికంగా వీళ్ళు
ఒప్పుకోవాలన్నమాట. అంటే ఈ ఆత్మ అనేది కనబడదు, ఇంకా సూక్ష్మదర్శిని అని చెప్తున్నారు కదా మాతాజీ. ప్రామాణికంగా ఈ నమ్మాలి ఆత్మని అని చెప్తున్నారు. ఏ విధంగా అయితే తల్లి 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 కుమారుకి చూపిస్తుంది మాతాజీ, కొడుకుకి చూపిస్తుంది కదా మాతాజీ, ఈయననే మన తండ్రి అని ఏ విధంగా నమ్ముతామో అదే విధంగా ఈ ఆత్మను కూడా వేదాల అధ్యయనం చేయుట ద్వారా కానీ మనం తెలుసుకోలేమంట మాతాజీ ఆత్మ గురించి. వేరే మార్గం తప్ప వేరే మార్గము లేదు. మరో మాట, ఆత్మ అనున్నది మానవ ప్రయోగాత్మక జ్ఞానము లేదా అవగతము కానట్టిది. అంటే ఈ మానవ ప్రయోగాత్మక జ్ఞానము చేత అవగతము కానట్టిది. అంటే మనం దీన్ని ఇంకా గుర్తించలేము, జ్ఞానం ఎంతున్నా గాని దీన్ని గుర్తించలేము జ్ఞానం అని చెప్తున్నారు మాతాజీ. ఆత్మ చైతన్య స్వరూపము అని మరియు చైతన్య సహితం అని వేదంలో అందు తెలుపబడింది. అంటే ఈ ఆత్మ అనేది చైతన్య స్వరూపం అంట మాతాజీ. చైతన్య సహితం అని కూడా వేదాలు తెలుపుతున్నాయంట. ఈ విషయం మనం అంగీకరించాలి అని చెప్తున్నారు మాతాజీ. ఇంకా ఇప్పుడు దేహము మార్పు చెందుతుంది. దేహము ఎట్లా వృద్ధాపము యవ్వనము ఇట్లా దేహం మార్పు చెందుతుంది కానీ ఈ ఆత్మ అనేది మార్పు జరగదు, మార్పు సంభవింపదు అని చెప్తున్నారు. ఆత్మ శాశ్వతంగా శాశ్వతంగా దీనికి మార్పు అనేది ఉండదంట మాతాజీ. ఆత్మకి అనంతమైన అంటే ఆత్మను పరమాత్మతో పోలుస్తున్నారంట మాతాజీ ఈ ఆత్మ అనేది. ఇంకా ఈ ఆత్మ అనేది అంటే ఈ అణుపరమాణు స్వరూపమై ఉందంట మాతాజీ. అణుపరమాణుతో సమానమైంది. పరమాత్మ అనంతమైంది. అంటే ఈ పరమాత్మ అనంతమైనది అని చెప్తున్నారు మాతాజీ. ఇంకా జీవాత్మ అణు కంటే అత్యంత సూక్ష్మమై ఉన్నది కనుక సూక్ష్మమైన జీవాత్మ మరియు లేనిదగుటచే అనంతమైన పరమాత్మతో లేక దేవాది దేవునితో అది ఎన్నడూను సమానం కాజాలదు. అంటే ఇప్పుడు ఆత్మ పరమాత్మతో పోలుస్తున్నారు మాతాజీ. ఈ ఆత్మ సూక్ష్మమైంది అని చెప్తున్నారు. ఇంకా ఈ జీవాత్మతో కూడా ఉంటుంది. జీవాత్మ సూక్ష్మమైన అంటే ఈ సూక్ష్మమైన జీవాత్మ మార్పు చెందదు. ఇంకా భగవంతునితో పోలుస్తున్నారు కానీ భగవంతుడు ఎన్నడూను భగవంతుడికి ఆత్మ ఎప్పుడు సమానం కాదు అని చెప్తున్నారు మాతాజీ. ఆత్మ యొక్క మార్పు రహిత స్థితిని సమర్థించుటకై సిద్ధాంతము వేదములందు వివిధ రకాలుగా మరలా చెప్పబడింది. అంటే ఆత్మ యొక్క మార్పు సహిత స్థితిని అంటే ఆత్మ అనేది ఎంత ఈ వేదాలయందు చెప్తున్నారంట మాతాజీ. ఆత్మ యొక్క మార్పు రహిత స్థితిని అంటే ఈ ఆత్మ గురించి వేదములందు మరల చెప్తున్నారు. ఈ ఆత్మ అనేది దోషరహితంగాను పరిపూర్ణంగాను అవగాహన చేసుకొనుట దాన్ని మరల వివరించుట అత్యంత అవసరము. ఒక విషయమును దోషరహితముగాను పరిపూర్ణంగాను అవగాహన చేసుకుంటే కానీ దానిని మరల వివరించుట అత్యంత అవసరము అని చెప్తున్నారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. తప్పులుంటే హరే క్షమించండి మాతాజీ. ధన్యవాదాలు. ఇంత అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు మాతాజీ. శ్రీమాన్ మధురేష్ ప్రభుజీకి ధన్యవాదాలు. మనకు అవకాశం ధన్యవాదాలు ప్రభుజీ. చదువుకోవడానికి, అధ్యయనం చేయడానికి. అదే ఆత్మ గురించి మనం మన కళ్ళతో చూడలేం కాబట్టి మన ఇంద్రియాలు అసంపూర్ణములు, మైక్రోస్కోప్తో కూడా దాన్ని చూడలేరు అనమాట. ఎందుకంటే చాలా అణువు వెంట్రుక కొనలో 10,000వ వంతు భాగం కాబట్టి చాలా సూక్ష్మమైంది. మన కళ్ళతో మనం చూడలేం కాబట్టి కేవలం మనము శాస్త్రం నుంచి వినడం ద్వారా దాన్ని అర్థం చేసుకోవాలి. తల్లి మాత్రమే తండ్రి గురించి తెలియజేస్తుంది. ఆ విధంగానే బిడ్డకు తన తండ్రి ఎవరనేది తెలుస్తుంది, కానీ ఆ బిడ్డ సొంతంగా తన తండ్రి ఇతనే అని తన ఎన్నటికీ తెలుసుకోలేదు. కాబట్టి భగవంతుని అంశగా జీవాత్మ గురించి వేదాలు చెప్తున్నాయి. దాన్నే మనము విశ్వసించాలి. వేదం శాస్త్రం అనేది తల్లి లాంటిది. తల్లి చెప్పినది దాని ద్వారానే తండ్రి దేవాదేవుడు ఆది పురుషుడు శ్రీకృష్ణ భగవానుడు అని అర్థమవుతుంది. అతని యొక్క నిత్య అంశాలు జీవులు ఎన్నటికీ విడివడి ఉంటాయి, భగవత్ సేవలో నిలిచి ఉండాలి. కానీ అవి సూక్ష్మమైనవి కాబట్టి పతనమయ్యి మాయా సేవ చేస్తూ ఇక్కడ కష్టపడుతున్నారు అని. ఈ విధంగా మనం జీవాత్మ యొక్క స్థితి గురించి మరల మనం శాస్త్రం నుండి ప్రామాణికుల నుండి విని అర్థం చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన
విషయము అత్యంత అవసరం ఇది అని కూడా చెప్తున్నారు ఇక్కడ. ఇంకా ఎవరైనా 26వ శ్లోకం భావం భాష్యం చదవండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే 25 మళ్ళీ ఒకసారి అడగండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. జీవాత్మ యొక్క అస్తిత్వంకు సంబంధించినంత వరకు శృతి లేదా వేదజ్ఞాన ప్రమాణం మినహా దానిని ఎవ్వరూ ప్రయోగాత్మకంగా నిర్ధారింపలేరు అని నాకు ఇక్కడ అర్థం కాలేదు మాతాజీ. అదే మాతాజీ ఇప్పుడు చెప్పినాం కదా, బిడ్డ ఆ జీవాత్మ తండ్రి ఎవరు అని చూడలేదు, ముందే కడుపులో పుట్టాడు కదా. తండ్రి ద్వారా తల్లి గర్భంలోకి ప్రవేశిస్తుంది, అది స్వయంగా చూడలేదు కదా ఆ బిడ్డ. అప్పుడు తల్లి చెప్తుంది నీ తండ్రి ఈయన అని. అది తను స్వయంగా ప్రత్యక్షంగా చూడాలనుకుంటే ఎలా చూస్తుంది ఆ బిడ్డ నా తండ్రి ఎవరు అనేది? తల్లి చెప్పడం ద్వారా మాత్రమే ఆ బిడ్డకు తెలుస్తుంది. అదే విధంగా మనకు కూడా మనం చూడలేము, శాస్త్రం ద్వారా మాత్రమే మనం విని తెలుసుకోవాలి. తల్లి చెప్పిందే ఇక్కడ ప్రామాణికము, తల్లి లాంటి వేద జ్ఞానం చెప్పిందే మనకు ప్రామాణికము, మనం ప్రత్యక్షంగా ఎన్నడూ చూడలేము. ఇప్పుడు మీ అబ్బాయి మీ అమ్మాయి మీరు చెప్తేనే మీ తండ్రి ఈయన అని వాళ్ళకి అవుతుంది, వాళ్ళు సొంతంగా చూడలేరు కదా. అవును మాతాజీ. వాళ్ళ పుట్టుకకు ముందే మీ కలయిక జరిగి ఆ బిడ్డ మీ కడుపులో ఏర్పడింది, అది వాళ్ళు ఎన్నటికీ చూడలేరు కదా. అది చెప్తున్నారు ఇక్కడ, ప్రత్యక్షంగా తెలుసుకోవడం అంటూ ఉండదు, తల్లి చెప్పడం ద్వారా మాత్రమే తెలుస్తుంది. అదేవిధంగా మనం ప్రత్యక్షంగా ఇవన్నీ దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు, అతని అంశలము, మనము అతని సేవలో నిలవలసిన వారము, ఇవన్నీ కూడా మనకు తల్లి లాంటి వేద జ్ఞానం చెప్తేనే తెలుస్తుంది. మనం సొంతంగా ప్రత్యక్షంగా తెలుసుకోలేము, మన ఇంద్రియాల అసంపూర్ణం, మనకు ఆ శక్తి లేదు. అర్థమైందా మాతాజీ? అర్థమైంది మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. 26 చదువుతారా ఎవరైనా? ఇక్కడ ఐఫోన్ అనే పేరుతో జాయిన్ అయ్యారు, ఎవరు పరిచయం చేసుకుంటారా? మైక్ అన్మ్యూట్ చేసుకొని చెప్పండి మీ పేరు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, శివ ఐఫోన్ తో రాజు అని జాయిన్ అయినారని చెప్తున్నారా మీరు? ఇక్కడ రాజు అని మెసేజ్ చేశారు. హరే కృష్ణ. అవకాశం ఉన్న వాళ్ళు మైక్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. హరే కృష్ణ. 28 శ్లోకం భావం భాష్యం చదవండి. అందరూ చదవడానికి ప్రయత్నం చేయండి. మాతాజీ ఇంకా పిల్లలు ఉన్నారా అక్కడ? హర్షిత్ మాతా వాళ్ళ అమ్మగారు లక్ష్మీ మాతాజీ ఉన్నారు మాతాజీ. ఏమి ఈరోజు మీ ఇంటికి వచ్చారా? లేదు మాతాజీ, 10th క్లాస్ ఎగ్జామ్స్ అని 1:30 1:12 కు అట్లా 1:15 మాతాజీ స్కూల్. క్యారమ్ బోర్డ్ ఆడుకుంటున్నారు మాతాజీ. నాకు ఇంట్లో నెట్ రాదని క్యాంపస్ లో కూర్చున్నాను. ఓకే ఓకే, ఏమంత డిస్టర్బెన్స్ గా లేదు, చదవండి చదివేటట్లయితే. సరే మాతాజీ. కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. 26 కదా మాతాజీ? అవును, మాతాజీ 26 మాతాజీ. 26. ఓకే. అద చైనం నిత్య జాతం నిత్యం వా మనస్యేసే మృతం తదాపిత్వం మహాబాహో నైనం చోషితు మర్హసి. ఓ మహాబాహో, ఒకవేళ నీవు ఈ ఆత్మ లేక జీవ లక్షణములు నిత్యము జన్మించుచు నిత్యము మరణించునని భావించినను దుఃఖించుటకు ఎట్టి కారణము లేదు. దేహముకు
అతీతముగా ఆత్మకు ఒక ప్రత్యేక ఉనికి కలదని విశ్వసించని బౌద్ధుల వంటి తత్వవేత్తలు కొందరు కలరు. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను బోధించినప్పుడు లోకాయతికులు మరియు వైభాషికులుగా పిలువబడు కొందరు తాత్వికులు ఉన్నట్లుగా కనిపించును. అట్టి తాత్వికులు భౌతిక తత్వముల సరియైన సమ్మేళన ద్వారా జీవోత్పత్తి కలుగునని పలుకుదురు. నేటి ఆధునిక శాస్త్రవేత్తలు భౌతిక తాత్వికులు కూడా అట్లే భావించుదురు. వారి సిద్ధాంతం అనుసరించి దేహము భౌతిక తత్వముల కలయిక. కొన్ని భౌతిక రసాయనిక చర్యల చేత ఒకానొక స్థితిలో జీవ లక్షణములు ఉత్పన్నమగును. ఆధునిక మానవ శాస్త్ర వర్ణన ఈ సిద్ధాంతం పైనే ఆధారపడి ఉండును. ప్రస్తుతము అమెరికాలో ప్రచారం అవుతున్నట్టు కొన్ని కుహాన మతములు కూడా ఈ సిద్ధాంతమునే అనుసరిస్తుండెను. విధ్వంసకరమైన భక్తి రహితమైన బౌద్ధుల శూన్యవాదము కూడా అట్టిదే. ఒకవేళ అర్జునుడు వైభాషిక సిద్ధాంతములో వలె ఆత్మ ఉనికిని గుర్తించలేకున్నను దుఃఖించుటకు ఎట్టి కారణము లేదు. ఎవరును కొన్ని రసాయనిక వస్తువుల నష్టమునకు చింతిస్తూ విధి నిర్వహణను మానుకొనరు. పైగా నేటి ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో మరియు వైజ్ఞానిక యుద్ధ విధానంలో శత్రువుపై విజయమును సాధించుటకు మానవుడు అనేక టన్నుల రసాయనాలను వృధా చేయును. వైభాషిక సిద్ధాంతం అనుసరించి దేహంతో పాటు ఆత్మ కూడా నశించును. కనుకనే ఏ విధంగా చూసినను అర్జునుడు ఆత్మ ఉనికికి సంబంధించిన వైదిక నిర్ణయమును విశ్వసించినను లేదా విశ్వసించకపోయినను అతడు చింతించుటకు ఎట్టి కారణము లేదు. ఈ సిద్ధాంతం అనుసరించి ప్రతి క్షణము భౌతిక పదార్థముల నుండి అనేక జీవులు ఉత్పత్తి అవుతూ వాటిలో అనేకము ప్రతి క్షణము నశిస్తుండుట చేత అట్టి సంఘటనల విషయంలో చింతించనవసరం లేదు. ఆత్మకు పునర్జన్మ లేనిచో పితామహుడు మరియు గురువులను వధించుట చేత కేవలము పాప ఫలములు మాత్రమే కలుగునను భయము అర్జునునకు అవసరం లేదు. ఈ సందర్భంలోనే శ్రీకృష్ణుడు అర్జునుడిని మహాబాహో అని వ్యంగ్యంగా సంబోధించెను. ఎందుకనగా వేద మార్గమును పాటించకున్నను కనీసం అర్జునుడు వేద విజ్ఞానమును త్రోసిపుచ్చు వైభాషిక సిద్ధాంతమును అంగీకరించనందున భగవానుడు ఎట్లు పలికెను. క్షత్రియునిగా అర్జునుడు వైదిక సంస్కృతికి చెందినవాడు. ఆ సంస్కృతియే అతడిని వైదిక సిద్ధాంతములను అనుసరించు వానిగా చేసెను. హరే కృష్ణ మాతాజీ. హరే క్షమించండి మాతాజీ, పిల్లలు ఏం చెప్పినా వినడంలే మాతాజీ, డిస్టర్బెన్స్ చేస్తున్నారు. మీరేమైనా వివరించగలరా? మీరు చెప్పండి మాతాజీ, నాకు కొంచెం కష్టంగానే ఉంటదేమో, చెప్పలేనేమో మాతాజీ. కష్టం ఏం లేదు, కొంచెం అర్థమైనంత వరకైనా చెప్పండి, మనం ప్రయత్నించుదాము. నెక్స్ట్ టైం ట్రై చేస్తలే మాతాజీ, ఈసారికి మీరు చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఆ, ఇక్కడ బౌద్ధులు కూడా ఆత్మను విశ్వసించరు, వాళ్ళు పునర్జన్మను విశ్వసించరు, అది కూడా తప్పు. దాన్ని కూడా ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే, ఒకవేళ వాళ్ళు శూన్యవాదం ఇంకేం లేదని చెప్తారు కదా, అలాంటప్పుడు ఏ తప్పు చేస్తే ఏమి నెక్స్ట్ ఫలితం ఏమి అనుభవించరు కదా, ఏమి ఉండదు కదా, మరి ఎందుకు అహింసా సిద్ధాంతాన్ని బోధిస్తున్నారు, ఇతర జీవులను హింసించకూడదు అని? అంటే ఇతరుల జీవులు హింసిస్తే పాపం వస్తుంది, వాటి ద్వారా మనం మళ్ళీ కష్టాలు అనుభవించాలి, మనం కూడా ఇతరులచే హింసింపబడతాము ఆ విధంగా అనేది ఉంది కాబట్టే, అంటే మళ్ళీ పునర్జన్మ అనేది ఉంది కాబట్టే అక్కడ అహింస సిద్ధాంతాన్ని బోధించారు. అది ఆ సమయంలో వాళ్ళని మాయ చేయాలి కాబట్టి ఆ మాయ అదే వైదిక సంస్కృతి పేరు మీద అనవసరంగా జంతు హింస చేస్తున్నారు బలులు ఇచ్చి. బలుల ఉద్దేశం ఏమిటంటే, ఒక ముసలి జంతువుకు కొత్తగా నూతన శరీరం ప్రసాదించి అది
ఉన్నతమైన జన్మ పొందేటట్టు దానికి అవకాశం ఇవ్వడం కోసం మాత్రమే యజ్ఞంలో బలి అర్పించేవారనమాట. ఆ ఆ బ్రాహ్మణుల యొక్క మంత్రశక్తి పరీక్షింపబడేది ఆ విధంగా. కానీ కాలక్రమంలో వేదం పేరు చెప్పి నాలుక రుచి కోసము బలులు ఇవ్వడము విచ్చలవిడిగా పెరిగిపోయిన దానివల్ల వాటన్నిటిని ఆపడానికి భగవంతుడు బుద్ధ అవతారంగా అక్కడ అవతరించి ఆ జంతు బలులన్నీ ఆపడానికి అహింసా సిద్ధాంతాన్ని ప్రబోధించారనమాట. జంతు హింస చేయకూడదని, జీవహింస చేయకూడదని. కాబట్టి ఆ అవతార ప్రయోజనం అక్కడ వేదాలను నిరసించడానికి ఆయన శూన్యవాదాన్ని ప్రవేశపెట్టారు. కానీ ఇక్కడ అది కూడా తోసిపుచ్చబడింది. ఎందుకంటే ఖచ్చితంగా ఆత్మ అనేది ఉంది అని వేదాలు చెప్తున్నాయి. వాళ్ళ వాళ్ళ కర్మానుసారం మళ్ళీ వివిధ దేహాలు పొందుతారు. అన్ని లోకాల సర్వగత అనేది ఇక్కడ భగవంతుడు పోయిన శ్లోకంలో చెప్పారు. ఎక్కడైనా జీవించవచ్చు ఆ ఆత్మ, ఏ లోకంలో అయినా. ఆ లోకంలో తగిన శరీరం పొంది, సూర్యలోకంలో అయినా సరే అక్కడ ఉండే వేడికి తట్టుకునే శరీరాన్ని అక్కడ ప్రసాదిస్తారు. నీళ్ళల్లో చేప ఏ విధంగా జీవిస్తుందో ఆ విధంగా భగవంతుని దయ వల్ల అక్కడ ఉండగలిగే శరీరాన్ని పొందుతారు. కాబట్టి ఆత్మకు చావు లేదు. అది దాని కర్మానుసారం మళ్ళీ అనేక జన్మలు కానీ పొందడం కానీ లేదా జన్మ విముక్తి పొంది భగవంతుని చేరడం కానీ జరుగుతుంది అనేది ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలని చెప్తున్నారు. అలాగే జీవం నిండే జీవం వస్తుంది, కానీ ఏ యొక్క మూల పదార్థాలు, భౌతికమైన పదార్థాలు తీసుకొని జీవాన్ని సృష్టించడం జరగదని కూడా చెప్తున్నారు. అలాగైతే మీరు ఎందుకు అందరు చనిపోతుంటే ఊరికే ఉన్నారు? అందరినీ రసాయనాలు ఉపయోగించి బతికించవచ్చు కదా, మీరు ప్రాణం ఇవ్వచ్చు కదా, అది ఎన్నటికీ సాధ్యపడదు అని కూడా ఇక్కడ చెప్తున్నారు. ఇంకా అర్జునుడు చక్కగా అంగీకరిస్తున్నారు. యుద్ధం చేయనని చెప్తున్నాడు, కానీ ఇక్కడ ఆత్మ సిద్ధాంతాన్ని వేద జ్ఞానాన్ని తోసిపుచ్చడం లేదు. వేదం ఏదైతే చెప్పిందో దాన్ని ఆయన అంగీకరిస్తున్నారు కాబట్టి ఆయన్ని మహాబాహు అంటున్నారు. కాబట్టి మనం వేద జ్ఞానాన్ని మూలం నుంచి, భగవంతుని ప్రతినిధులైన ఆచార్యుల నుంచి విని తెలుసుకోవాలి. ఆ విధంగా దాన్ని అంగీకరించడం ద్వారా మాత్రమే మనము ఉద్ధరింపబడతాం, భగవత్కరణ పొందుతాం. ఇది వాళ్ళు ఆర్యులు అంటారు వాళ్ళను. కాబట్టి వైదిక సంస్కృతికి చెందిన వాళ్ళు కంపల్సరీ వేద జ్ఞానాన్ని అంగీకరించాలి. ఆ విధంగానే వాళ్ళు సరైన మార్గంలో నడవగలుగుతారు, సరైన సిద్ధాంతాన్ని ఆచరించిన వారు అవుతారు. లేదంటే ఈ విధంగా అపసిద్ధాంతాల బారిన పడి వాళ్ళు మోసపోతారు అని కూడా ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఒకవేళ ఎవరైనా విశ్వసించినా విశ్వసించకపోయినా కూడా సత్యం అయితే మారదన్నమాట. వేదం చెప్పినది సత్యము. దానికి ఉదాహరణ ఇంతకుముందు చెప్పారు కదా, ఆవు మూత్రంలో, ఆవు పేడలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. అది వేదంలో చెప్పబడింది. ఆవు పేడ పరమ పవిత్రము అని. అదే వేదంలో ఏదైనా మలం తాకిన వెంటనే స్నానం చేయాలి అని చెప్పబడింది. కానీ ఆవు పేడ పవిత్రం కావడానికి అక్కడ యజ్ఞకుండంలో కూడా దాన్ని వాడతారు. అంటే ఇక్కడ మనకు వేదం ఏది చెప్తే అది సత్యం. అది ఆధునిక శాస్త్రవేత్తలు ఇప్పుడు ప్రయోగాలు చేసి కూడా అవును, గోమూత్రంలో, గోవు పేడలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి, మంచిది అని ఇప్పుడు వాళ్ళు పరిశోధన చేసి అవును అని చెప్తున్నారు. కానీ వేదంలో ముందే చెప్పబడింది, అది నువ్వు నమ్మినా నమ్మకపోయినా సత్యం. మనం విశ్వసించడం వల్ల మనం లాభం పొందుతాము, విశ్వసించకపోతే మనమే నష్టపోతాము తప్ప వేద జ్ఞానానికి ఏం నష్టం లేదు కదా. అది ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. వేదం ఏదైతే నిర్ణయిస్తాదో అది పరమసత్యము. భగవంతుడి నుంచే వేదాలు వస్తాయి. భగవంతుడు 4 దోషాలకు అతీతుడు. భౌతికమైన వ్యక్తులు 4 దోషాలు కలిగి ఉంటారు. 1 తప్పక పొరపాట్లు చేస్తారు, 2 భ్రాంతికి గురవుతారు, 3 ఇతరులను మోసం చేసే స్వభావం ఉంటుంది, 4 వారి ఇంద్రియాలు అసంపూర్ణములు. కాబట్టి ఈ 4 దోషాలతో చెప్పే విషయాలు, 4 దోషాలు కలిగిన జీవులు, భౌతిక బద్ధ జీవులు చెప్పే విషయాలు తప్పువై ఉంటాయి. కానీ ఈ 4 దోషాలకు అతీతమైన భగవంతుడు చెప్పేది పరమసత్యం అన్నమాట.
భగవంతుని నుంచే ఈ వేద జ్ఞానం వచ్చింది కాబట్టి ఆ అందులో చెప్పిన విషయాలు పరమ సత్యము. అది ఎవరు విశ్వసించినా విశ్వసించకపోయినా అవి వాటిలో మార్పు లేదంటే విశ్వసించిన వారు లాభం పొందుతారు, విశ్వసించకపోతే నష్టపోతారు అంతే. తప్ప వేద జ్ఞానానికి ఏమి ఆ, నువ్వు నమ్మితే దానికి వచ్చే ప్రయోజనం లేదు, నమ్మకపోతే వచ్చే నష్టము లేదు. దాన్ని ఆచరించి స్వీకరించి నమ్మి విశ్వాసంతో ఆచరించడం వల్ల మనం లాభం పొందుతాము అనేది ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఆ విధంగా అర్జునుడు అంగీకరించినాడు కాబట్టి తెలివైన వాడు, బుద్ధిమంతుడు అని ఇక్కడ చెప్తున్నారు. హరే కృష్ణ. అర్థమైందా? ఇందులో ఏమైనా డౌట్లు ఉన్నా అడగండి. హరే కృష్ణ. ఈశ్వరమ్మ మాతాజీ గారు హరే కృష్ణ. 27వ శ్లోకం భావం భాష్యం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ, ప్రణామములు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. 27వ శ్లోకం భావం భాష్యం చదవండి. ఎన్నో అధ్యాయం మాతాజీ? ఇది నాకు కన్ఫ్యూషన్. 2వ అధ్యాయము 27వ శ్లోకం, 132వ పేజీ నా పుస్తకంలో. 27. నిన్న మొన్న అక్కడ సేవలో ఉన్నాం మాతాజీ. ఈ రోజు కూడా హరి ఓం. 27. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామములు. హరే కృష్ణ. దండవత్నం. జాతస్యాహి ధ్రువో మృత దౌవం జన్మ మృత్యుశ్చ చ తస్మాద పరిహార్యేత న తత్వం శోచిత మహర్హసి. హరే కృష్ణ. భావము భాష్యము ప్రభుపాదుల వారిచే. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణము పిమ్మట జీవునకు తిరిగి జన్మము తప్పదు. అందుచే పరిహరించుటకు వీలు లేని నీ విద్యుక్త ధర్మ నిర్వహణలో నీవు శోకించరాదు. భాష్యము. ఎవరికైనాను జీవితములోని కర్మల ననుసరించి తిరిగి జన్మించవలసి వచ్చును. అతడు తన నిర్ణీత కాల కార్యములు ముగిసిన వెంటనే మరణించి మరొక జన్మను పొందును. ఈ విధముగా జనన మరణ చక్రము ద్వారా మరొక దానికి మానవుడు ముక్తి అనేది లేకుండా సంచరిస్తూ ఉండును. ఇట్టి జనన మరణ చక్రము అనవసర హత్యను, జంతు హింస, యుద్ధము వంటి వానిని సమర్థించదు. కానీ అదే సమయంలో మానవ సంఘములో శాంతి భద్రతలను నెలకొల్పుట కొరకై అట్టి హింస మరియు యుద్ధములు అనివార్య అంశములు కాగలవు. శ్రీకృష్ణ భగవాని సంకల్పమగుట చేత కురుక్షేత్ర సంగ్రామము అనివార్యమయ్యను. అంతేకాకుండా ధర్మము కొరకై యుద్ధము చేయుట క్షత్రియుల విద్యుక్త ధర్మము. తన స్వధర్మమును నిర్వర్తించినప్పుడు అర్జునుడు ఎందుకు తన బంధువుల మరణము గూర్చి చింతించవలను లేదా భయపడవలను? క్షత్రియ ధర్మమును త్యజించి పాపముకు గురగుట అతనికి తగదు. నిజమునకు పాపమునకే అతడు ఎంతగానో భయపడుతున్నాడు. అంతేకాకుండా స్వధర్మమైన యుద్ధమును విడుచుట ద్వారా అతడెన్నడూ తన బంధువుల మరణమును నివారించలేడు. కానీ అధర్మ మార్గమును ఎంచుకొనుట ద్వారా అతడు పతనము చెందును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, వివరించండి కొంచెం. నాకు సరిగా రాదులే మాతాజీ, మీరు బాగా చెప్తారు, చెప్పండి. మీరు కూడా చక్కగా చెప్తారు, చెప్పండి. పుట్టిన వానికి
మరణము తప్పదు, మరణము పిమ్మట జీవునకు తిరిగి జన్మము తప్పదు. అందుకే పరిగెత్తడానికి వీల్లేదు. అదే ఇక్కడ పుట్టిన వారికి జన్మము తప్పదు అంటే, ఈ పుట్టిన వాళ్ళు చనిపోయేది వాళ్ళకు తెలుస్తాదో తెలియదో కానీ విద్యుత్ ధర్మాలు మాత్రం నియమించలేరు. వాళ్ళు ఎప్పుడు ఈ కాలంలోనే ఇదే పని చేసుకొని ఇక్కడే బ్రతుకుతామని ఆశతో ఉంటారు. భగవంతుని మర్చిపోయి ఎప్పుడు కష్టాల్లోనే అనుభవిస్తూ ఉంటారు. కానీ అది భగవంతుని సేవ చేస్తాము, మనం వేరే జన్మలో మంచిగా మారుతామనే జ్ఞానము ఉండదు. ఏది ఎప్పుడు డబ్బులు డబ్బుల మీదనే ఆశపడి ఉంటారు. ఈ మన ఇప్పుడు కృష్ణ చైతన్యంలోకి రావడం వల్ల, ఈ భగవద్గీత ఇవన్నీ నేర్చుకోవడం వల్ల మనకు కొంచెం ఆచార్యులు గురువుల ద్వారా తెలియడం వల్ల ఏదో కొంచెం మనం అర్థం చేసుకొని ఈ చదివి మళ్ళా జన్మంలో ఎలాంటి జీవితం అనుభవించాలనో అనేది కొంచెం మనకు అర్థమై మనం తెలుసుకోగలిగినాం. అలాగే వాళ్ళు బద్ధజీవులు తెలుసుకోలేక ఎప్పుడు ఈ మరణం తర్వాత ఏమొస్తుందో అది గుర్తించరు వాళ్ళు. ఎప్పుడు జన్మ మృత్యు జరా వ్యాధిలోనే తిరుగులాడుతూ ఉంటారు. ఈ మళ్ళీ ఇక్కడ ఎవరికైనా జీవితంలోని కర్మలను నశించి తిరిగి జన్మించవలసి వచ్చును. అతడు తన నిర్ణీత కార్యములు ముగిసిన వెంటనే మరణించి మరొక జన్మను పొందను. ఈ విధముగా జన మరణ చక్రం ద్వారా మరొక దానికి మానవుడు ముక్తి అనేది లేకుండా సంచరిస్తాను. ఇది అనవసరం. ఇప్పుడు అదే జంతువు బలి, వాళ్ళు అప్పుడు ఎప్పుడో అర్ధరాత్రి జంతువు బలి చేస్తే వాళ్ళకు యజ్ఞంలో ఏదో వాళ్ళ చేసే శక్తి వస్తుందని అప్పుడు పూర్వకాలంలో చేస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, అందరూ ఈ జంతువులకు బలి ఇయ్యాలా అని వాళ్ళ నాలుక రుచి ఇంద్రియ భోగం కోసరము, వాళ్ళ రుచి కోసరము ప్రతి పండగ జంతువులను బలి ఇచ్చి వాళ్ళను జంతు హింస ఎక్కువ చేస్తా ఉంటారు ఈ కాలంలో. ఈ మానవ సంఘంలో కూడా శాంతి భద్రతలు నెలకొని పెట్టి అట్టి హింసలను ఎక్కువ జరుగుతున్నాయి. అంకాలమ్మకు పోలేరమ్మకు అనేది ఎక్కువ, ఈ నరమాంసములు ఎక్కువ చేయడము, ఇవన్నీ మనము చెప్పినా వాళ్ళు వినరు. మీకు చెప్పినారా? అప్పుడంతా వాళ్ళు వాళ్ళు నేర్పించిందే కదా ఇది, జంతు బలి పెట్టింది. ఇప్పుడు మీరు కొత్తగా హరే రామ హరే కృష్ణ వాళ్ళు వద్దంటారు అని చెప్తారు మాతాజీ. ఏమన్నా చెప్తే చెయ్యొద్దు అని అంటే, మీకు ఎప్పుడు చెప్పినారులే అని వాళ్ళు అంటారు. ఇక్కడ మనం మనం పండగలప్పుడు వద్దు అని చెప్తే వినరు. ఒట్టి బోనం పెడదాము, కొయ్యొద్దు చెయ్యొద్దు అన్నా కూడా వాళ్ళు అసలు విననే వినరు మాతాజీ, మా ఇంట్లో కూడా. హరే కృష్ణ మాతాజీ. వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి మాతాజీ. శాస్త్రంలో చెప్పబడింది కదా, అలానా ఉంది జంతు బలి, కానీ అది కొన్ని పద్ధతులు మాత్రమే అన్నమాట. అమావాస్య రోజు అర్ధరాత్రి ఆ కొన్ని చదివి, వాళ్ళకు పోవడానికి వాళ్ళు అప్పుడు ప్రయోగిస్తా ఉన్నారు. అది కూడా ఉండే యజ్ఞంలో జంతువుకు కొత్త దేహం ఇవ్వడానికి, ఆ, కొత్త ఉన్నత జన్మ ఇవ్వడానికి బ్రాహ్మణులు మంత్రం ద్వారా ప్రయోగించేవారు. ఆ బలి వేరు. ఒకవేళ ఉమ్, ఇలా అమ్మవారికి బలులు ఇచ్చేదైతే గన ఆదివారము అర్ధరాత్రి అమావాస్య రోజు ఆ కొన్ని నియమాలు ఉంటాయన్నమాట. కొన్ని మంత్రాలు చదివించేవాళ్ళు. అంటే ఇప్పుడు నేను నిన్ను చంపి తింటున్నాను, నీవు కూడా నన్ను భవిష్యత్తులో చంపి తినవచ్చు. అందుకు నేను అంగీకరించి ఈరోజు నిన్ను చంపి తింటున్నాను, నన్ను కూడా నీవు వచ్చే జన్మలో చంపి తినవచ్చు అని అలా చెప్పించేవారనమాట. అప్పుడు కొద్ది కాలానికి అతనికి అర్థమవుతుంది, అయ్యో అనవసరంగా ఆ జీవాత్మలను నేను చంపడం ఎందుకు, మళ్ళీ జన్మలో వాటి చేతి నేను చంపబడడం ఎందుకు, ఈ అనవసర కష్టాలు లేకుండా దీని నుంచి నేను బయటపడితే మంచిది కదా అని వాళ్ళు ఆ జంతు బలిని ఆపేసేవారు అనమాట. ఆ విధంగా వాళ్ళకు అవగాహన కల్పించేవారు. కానీ ఇప్పుడు ఆ అవగాహన లేదు కదా. మన అందరూ ఎక్కడంటే అక్కడ అంగట్లో కూడా కొనకొచ్చుకొని తింటున్నారు. ఆ విధంగా మంత్రాలు చెప్పించి దాని చేతిలో నువ్వు మళ్ళీ వచ్చే జన్మలో చంపబడతావు, అందుకు అంగీకరించి నేను ఇప్పుడు ఈ జంతువులను సంహరించి తింటున్నాను, తర్వాత నన్ను కూడా ఇది చంపి తినవచ్చు, అలాంటివి చెప్పిస్తే ఆ వాళ్ళకు ఒకనాటికి అర్థమవుతుంది, ఇప్పుడు నేను దీన్ని చంపడం ఎందుకు, మళ్ళీ దీని చేతిలో నేను చావడం ఎందుకు, ఎందుకు ఈ అనవసరమైనది అంతా మానేద్దాము అని వాళ్ళకు అవగాహన వస్తుందన్నమాట.
అలాంటి పద్ధతులన్నీ నశించిపోవడం వల్ల ఇప్పుడు ఎవరికి తెలియడం లేదు. కేవలం మనకు ప్రభుపాద వల్ల మనకు అర్థమైందనమాట. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు భగవద్గీత యథాతథం అధ్యయనంలో పాల్గొనేందుకు. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత యథాతథంకు జై. శ్రీమాన్ మధురేష్ ప్రభుజీకి జై. శ్రీల ప్రభుపాద వారికి జై. అనంత కోటి వైష్ణవ బృందకి జై. నమాచార్య శ్రీల హరిదాస్ ఠాకూర్ కి జై. సమావేశమైన భక్త బృందకి జై. హరే కృష్ణ. ఎవరైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? శివ ఐఫోన్ వాళ్ళు మైక్ అన్మ్యూట్ చేసుకున్నారు, చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాకు హరే మొన్న కృష్ణ. అట్లా గౌరవ పౌర్ణమి ఉత్సవం జరుగుతుంది మాతాజీ. హరి హరి బోల్. సంతోషం మాత. అదే ఇప్పుడు అందరూ కొంచెం పనుల్లో ఉన్నారు, వాళ్ళు సేవలు అవును మాత. చేస్తారు. మంచిది. మా కోసం ప్రార్థన చేయండి. మేము దూరంగా ఉన్నాం, గౌరవపూర్ణం వేడుకలో పాల్గొనలేము. మా కోసం ప్రార్థన చేయండి. హరే కృష్ణ. అదే మీరు హరే ఎప్పుడు కృష్ణ. ఉంటే వచ్చేవాళ్ళు. హరే కృష్ణ. హరి బోల్. అదే, మా కోసం ప్రార్థన చేయండి మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. శ్రీ గౌరవ